శ్రీమాత్రే నమః. జై లలితాంబికాయి నమో నమః. అమ్మ దయతో అందరూ బాగుండాలండి, అందులో మనం ఉండాలి. ఇవాళ శుక్రవారము అమ్మ రోజు కాబట్టి తప్పకుండా అమ్మవారికి 10 నిమిషాలు దీపారాధన చేసుకోవడం మర్చిపోకండి. ఉదయం అవ్వని వాళ్ళు కనీసం సాయంత్రం పూటైనా చక్కగా అమ్మని దీపారాధన చేసుకుని అమ్మ అని పిలవండి. అమ్మవారు మన మాటలు తప్పకుండా వింటారండి. ఇవాళ మన బంగారు లలితమ్మ గురించి 115వ శ్లోకంలో ఏం వివరిస్తున్నారో మనందరం చక్కగా ఇప్పుడు తెలుసుకుందాం. నిత్య తృప్తా భక్త నిధి నియంత్రీ నిఖిలేశ్వరీ మైత్ర్యాదివాసనాలభ్య మహాప్రళయ సాక్షిణి. ప్రపంచంలోని అన్నింటికన్నా ఆనందాన్ని ఇచ్చేది, సంతృప్తినిచ్చేది ఏంటో తెలుసా అండి? మనకి ఇన్ని వస్తువులున్నా, ఇన్ని డబ్బులున్నా సరే కొందరికి సంతృప్తిగా బతకరు. కానీ మన లలితమ్మ వారు నిత్య తృప్త, అమ్మవారికి సంపూర్ణమైన తృప్తి ఉంది అని ఈ నామం సంకేతిస్తుందండి. ఎందుకు అంటే అమ్మవారు ఏ పని చేసినా ఆమె బిడ్డల కోసమే చేసుకుంటారు, కానీ స్వలాభం కోసము, సొంత లాభం కోసము, అమ్మవారి ఆనందం కోసం కూడా ఏమీ చేసుకోరు. ఆమె బిడ్డలకి చేసుకుంటే ఆ పనుల్లోనే అమ్మవారి ఆనందాన్ని వెతుక్కుంటారు, అంతేగాని అమ్మవారి కోసం ఏమీ చేసుకోరండి. ఇప్పటి వరకు ఎక్కడా కూడా మనం చూడలేదు, వినలేదు. అమ్మ తాపత్రయం అంతా కూడా ఈ ప్రపంచంలో ఉన్న ఆమె బిడ్డల కోసమే. అందుకని అమ్మవారు నిండు కుండలాగా సంతృప్తిగా ఉంటారంట అమ్మవారు. ఇది ఎలా సాధ్యము? అమ్మవారే ఎన్నో నగలుంటాయి అమ్మవారి దగ్గర. అమ్మ ఇలా చిటికేసి కనురెప్ప మూసి తెరిచే లోపల ఏ పనైనా జరిగిపోతుంది. కానీ అమ్మవారి కోసము ఇన్ని వస్తువులు దాచుకోవాలని అమ్మ ఎప్పుడు అనుకోదు. ఎందుకు అంటే అమ్మవారికి సంతృప్తి తాలూకా విలువ తెలుసు. అది మన మనుష్యులో ఎలా నేర్చుకుంటాము? ఉదాహరణకి దీపావళి వస్తుంది, ఒక అతనికి 1000 రూపాయలు వస్తాయి అనుకోండి. ఆ 1000 రూపాయలకి ఇంకొక 1000 రూపాయలు జోడిస్తే 2000 వచ్చాయి అనుకోండి. ఆ మనిషి చాలా సంతోషంగా ఆనందంగా మురిసిపోతాడు. అదే ఇంకో మనిషి దగ్గర 100 కోట్లు ఉన్నాయండి. ఆ 100 కోట్ల మనిషికి ఇంకొక 1 కోటి రూపాయలు వచ్చిందనుకోండి, ఆ మనిషి అయినా ఆనందిస్తారా? లేదు. ఎందుకు అంటే సంతృప్తి అనేది డబ్బుతో కొనుక్కునే వస్తువు కాదండి. అసలు అమ్మవారు అంత సంతృప్తిగా ఎలా ఉంటారండి? ఎల్లవేళలా మంచి మార్గంలోని, ధర్మంలోని. అంటే సంతృప్తి ఎక్కడ దొరుకుతుంది? పక్క వాళ్ళకి సహాయం చేస్తాను చూడండి, ఆ సహాయంలో దైవ రూపం ఉంటుంది. అంటే దేవుడి రూపంలో ఈ మనిషి వచ్చి నాకు సహాయం పడ్డాడు అని ఆ వేరే సహాయం పొందిన వ్యక్తి అనుకుంటారు. అలాగే భక్తి మార్గంలోకి వెళ్ళడం అండి. భక్తి మార్గంలో ఉండడాన్ని కూడా సంతృప్తిని కలిగిస్తుంది. అంటే ఇక్కడ సంతృప్తి అంటే లలితమ్మ పాదాలయనండి. అమ్మని మనం ఎప్పుడైతే కొలుచుకుంటూ పోతామో, చాలామందికి సందేహం రావచ్చు, లలితమ్మ వారిని కొలిచేసుకుంటే లేదా మన ఇష్టదైవము విఘ్నేశ్వరుడో లేదంటే కుమారస్వామో ఏదైనా మన ఇష్టదైవాన్ని పూజించుకుంటే మనకు సంతృప్తి కలుగుతుందా అని. 100% కలుగుతుందండి. ఎందుకు అంటే అమ్మవారు ఏం చేస్తారు? ఎవరైనా లలితా సహస్రనామం చదువుతున్న వాళ్ళైనా లేదా కొత్తగా చదువుకుందాం అనుకునే వాళ్ళు ప్రయత్నించండి. తప్పులు లేకుండా ఒక్కొక్క నామము చక్కగా నేర్చుకుని చదవండి. మీ జీవితాన్ని ఎలా మారుస్తుందో లలితా సహస్రనామం అనేది మీరు చదువుతున్నప్పుడు అలాగే వాటి అర్థాలతో ఏదో గుంపులో చిలకలాగా శ్రీమాత, శ్రీ మహారాజ్ని, శ్రీమత్ సింహాసనేశ్వరి ఎవరైనా చదివేస్తారని. కానీ ఎందుకు రాశారు ఈ లలితా సహస్రనామం అనేది మనము డీపర్గా వెళ్ళి తెలుసుకుంటే దాంట్లో ఉండే అమృతం లాంటి రుచి మనందరికీ కూడా తెలుస్తుందండి. అది లలితమ్మ వారి శక్తి అన్నమాట. లలితా సహస్రనామం శ్లోకాలు అంటే లలితమ్మ వారి శక్తి ఉంది. సంతృప్తినిచ్చే ఒక శక్తివంతమైన అస్త్రం అండి. అమ్మవారంట ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఒక చెరువు ఉందండి. ఆ చెరువు అంతా కూడా భక్తి నింపేసి ఉంది. ఒక చోటులోని ఒక చెరువు ఉంది. అమ్మవారంట ఆ చెరువులో ఎవరైతే స్నానం చేస్తారో ఆ భక్తుల తాలూకా జీవితం మారిపోతుందంట. అంటే అమ్మవారు అంటే ఒక నిండు కుండ, పెద్ద ముత్తైదు, ఒక భక్తి లాంటి చెరువు అండి. ఇక్కడ అమ్మవారిని, ఈ చెరువుని అమ్మవారితో పోలుస్తున్నారు.
ఆమెకి కావాల్సిన భక్తులందరినీ కూడా ఈ చెరువులోని ముంచి వాళ్ళతో స్నానం చేయించి వాళ్ళలో ఉన్న అంధకారాన్నంతా తొలగించి జ్ఞానాన్ని నిలిపేదే ఆదిపరాశక్తి శ్రీ లలితా త్రిపుర సుందరి అండి. మనలోని కష్టాలని తొలగిస్తారండి. ఎప్పుడైతే మనం ఈ భక్తి చెరువులోని ఈ భక్తి మార్గంలోని మనం వెళ్తామో మనలో ఉన్న కష్టాలని వాటిని కూడా చాలా సులువుగా అమ్మవారు తొలగిస్తారు అని ఈ నామం సంకేతిస్తోంది. అంటే ఇక్కడ భక్తి కూడా నిధి సంపదతో పోలుస్తున్నారండి. భక్తి సంపాదించడం కూడా చాలా విలువైనది అని ఈ నామం సూచిస్తోంది. మన లలితమ్మని నియంత్రి అని పిలుస్తారు. 568వ నామం అండి. అందరి భక్తులని అందరి ప్రజలని కూడా అమ్మవారు మంచి ధర్మ మార్గంలో వెళ్ళేటట్టు చూసుకుంటారు అని ఈ నామం సంకేతిస్తుంది. మన లలితమ్మని నిఖిలేశ్వరి అని పిలుస్తారు. 569వ నామం అండి. ఈశ్వరి అంటే ఈ ప్రపంచానికే పట్టపు రాణి అనమాట. ఈశ్వరి అంటే శ్రీ మహారాజ్ఞి, శ్రీమాత శ్రీ మహారాజ్ఞి అని పిలుస్తాం కదా. ఈశ్వరి అంటే ఈ ప్రపంచాన్ని పరిపాలించే పట్టపు రాణి. నిఖిల అంటే ఈ ప్రపంచం అండి. ఈ ప్రపంచాన్ని చూసుకునే పెద్ద యువరాణి ఎవరు? ఒక ధైర్య స్వరూపిణి మన లలితమ్మవారు అని ఈ నామము సంకేతిస్తుంది. అందరికీ లలితమ్మవారిని చూడాలని, లలితమ్మవారి పాదాలు చేరుకోవాలని, అమ్మవారిని పొందాలని ఒక ఆంక్ష, కోరిక ఉంటుందండి. ఇవి ఎవరికి సాధ్యము? ఏ మనుషులకైతే మంచి బుద్ధులు, సద్బుద్ధులు ఉంటాయో, ఎలా అంటే పక్క వాళ్ళతో మంచిగా స్నేహంగా ఉండడము, కరుణ మమత సహాయం పడడము, అలాగే ఏదైనా సరే మంచిగా మాట్లాడడము. అంటే ఇప్పుడు ఎవరైనా మనని ఏదైనా అన్నా సరే తిరిగి మాట చెప్పకుండా వాళ్ళని అక్కడే వదిలేయాలండి. ఇలాంటి మంచి గుణాలు ఎవరికైతే ఉంటాయో దేవి ఎప్పుడు కూడా వాళ్ళ వెన్నంటే ఉంటుంది అని 570వ నామం చెప్తోందండి. మహాప్రళయ సాక్షిని 571వ నామం అండి. ఈ మహాప్రళయము అంటే ఈ ప్రపంచాన్ని సృష్టించారు, నడిపించారు, అంతమయ్యే సమయం వచ్చింది. అంతమయ్యే సమయంలో ఏమవుతుంది? మన శివయ్య నటరాజస్వామి కింద మారి శివతాండవం ఆడి ఈ ప్రపంచంలో ఉండే చిన్న జీవి నుంచి పెద్ద కొండ, అణువంత రూపం నుంచి పెద్ద ఏనుగులు ఏవేవో ఉంటాయి, ప్రతి వస్తువుల్ని, జంతువుల్ని, జీవుల్ని అందరినీ కూడా అణువంత రూపంలో, అంటే ఆ స్వామివారి తాండవం అంటే నాట్యం చేసే ధాటికి ఇవన్నీ అణువంత రూపంలో చేసేసి అమ్మ గర్భంలోకి పెట్టేస్తారు. మరి ఇందులోని బ్రహ్మ విష్ణు అందరూ కూడా అమ్మ గర్భంలోకి వెళ్ళిపోతారు కదా. ప్రళయం అంటే ఏ దేవతలు కూడా ఉంటారండి. మనుషులతో పాటు ఆ ప్రపంచం అంతమైపోతుంది అంటే ఇంకేది ఉండదు. మరి ఈ శివుడు చేసిన తాండవానికి ఏకైక సాక్షి ఎవరండి? కేవలం శ్రీ లలితా త్రిపుర సుందరి అమ్మవారు మాత్రమే. ఆ తాండవం, శివతాండవం అయిపోయిన తర్వాత అమ్మవారి గర్భంలోని ఈ ప్రపంచాన్ని పెట్టేసిన తర్వాత శివయ్య కూడా అమ్మ గర్భంలోకి కలిసిపోతారు. ఇంకా ఎవ్వరూ ఉండరండి. కేవలం ఆ జగన్మాత ఒక్కవిడే శక్తి స్వరూపిణి, తపస్విని, యోగినిలాగా తపస్సు చేసుకుంటూ ఉంటారు. మళ్ళీ సమయం వచ్చినప్పుడు కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తారు. అప్పుడు మళ్ళీ ముందు బ్రహ్మదేవుడు, విష్ణు మహేశ్వరుడు అమ్మ గర్భంలోంచి వస్తారు. అందుకనే శివనాట్యానికి, శివతాండవానికి ప్రళయం అప్పుడు ఎవరు సాక్షి? సాక్షాత్తు జగన్మాత లలితా త్రిపుర సుందరి. ఇది అండి 571వ నామము. దీంతో 115వ శ్లోకము అయిపోయిందండి. మీ అందరికీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. శ్రీమాత్రే నమః. లోకా సమస్త సుఖినో భవంతు.